వైఎస్ఆర్‌సీపీ పార్టీలో అందగాళ్ళు ఎక్కువైపోయారా? ఇది నేనంటున్నటువంటి మాట కాదు. సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలే. ఆయనేదో అందంగా ఉన్నాడు, అటు లోకేష్ గారి కన్నా, చంద్రబాబు నాయుడు గారి కన్నా అని చెప్పి ఆయన ఎదిగిపోతారేమో అని చెప్పి వల్లభనేని వంశీ గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు. అసలు రాజకీయాల్లో అందాల గురించి, చందాల గురించి ఏం పనుంటుంది? ఆయన ప్రజలకు సేవ చేస్తాడా లేదా? ప్రజల పక్షాన పోరాడతాడా లేదా? వాళ్ళ కోసం అహర్నిశలు కష్టపడతాడా లేదా? ఇదే చూడాలి గానీ, అందం చూసినటువంటి ఏకైక నాయకుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే అనాలి. నిజంగా అంతే కాపోతే ఆయనకి రాజకీయాల్లో అందం అనేది ఎక్కడ ఏ పక్కన కనిపించిందో నాకు ఇప్పటి వరకైతే తెలీలా. చాలామంది అనుకుంటున్నదేంటంటే, కొడాలి నాని గారి నిజంగా కొడాలి నాని గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, ఎంతోమంది చాలామంది నాయకులున్నారు. ముఖ్యంగా వల్లభనేని వంశీ గారిని దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడితే, ఆయన అందంగా ఉన్నాడని చెప్పి ఈయన పొగిడాడా? ఆయన అందాన్ని చూసి ఈయన ఏమన్నా మైమరిచిపోయారా? జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవాలి. ఏమో గాని మొత్తానికి ఆయన ఏ ముహూర్తాన అటు వల్లభనేని వంశీ గారిని అందగాడు అని చెప్పి పొగిడాడో లేదో, వెంటనే ఆయన జైల్లోకి వేయడం జరిగింది. ఆ తర్వాత ఆయనకున్నటువంటి హెయిర్ డ్రై అంతా మొత్తం అంతా పోయి తెల్ల జుట్టుతో అదొక టైపులో కనిపించేసినటువంటి పరిస్థితి అయింది. అంటే నిజంగా ఈయన నోరేంటి ఎంత దారుణంగా ఉంది. ఈయన ఏది అంటే అది జరిగిపోతుంది అనుకునేటువంటి పరిస్థితి. అది కూడా మంచికి కాదండోయ్ చెడుకి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు టచ్ చేసినా జైలు జీవితం అనుభవించాల్సిందే. ఎవరు ఆయనతో ఉండాలన్నా అవినీతి కేసులు, అవినీతిలో మునిగి తేలాల్సిందే అన్నట్టుగా గతంలో మనం చాలా సార్లు వీడియో ఒకటి చేసుకున్నాం. కానీ ముఖ్యంగా ఈసారి ఈ అందగాడు, అంద అందం గురించి మాట్లాడేటువంటి ఏకైక రాజకీయ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే అనిపిస్తుంది. సో, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఇంకా ఎంతమంది అందగాళ్ళ గురించి, అందగాళ్ళైనటువంటి వైఎస్ఆర్‌సీపీ నాయకుల గురించి బయటకు తీసుకొచ్చి మాట్లాడతారా? వాళ్ళెప్పుడు జైలుకి వెళతారా? ఎప్పుడు బెయిల్‌కి వెళ్తారా? అనేది చాలామంది హాట్ టాపిక్‌గా మారింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి లేడీస్ కూడా ఎవరైనా ఉన్నారా? మరి లేడీస్ ఎవరన్నా నచ్చుతున్నారా లేదా? ఓన్లీ జెంట్స్‌గా ఉన్నటువంటి వల్లభనేని వంశీ గారో, కొడాలి నాని గారో లేదంటే మరి పెర్రి నాని గారో ఇలాంటి వాళ్ళే అందగాళ్ళుగా కనిపిస్తున్నారా? అనేది ఒకసారి చూపించుకుంటే బెటర్ ఏమో.